సజీవుడైన మన రక్షకుడైన త్వరలో తిరిగి రానయున్న యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. దేవుని యొక్క వాక్యాన్ని మనము స్టడీ చేసుకోవడానికి దేవుడు మనకు అనేక దినములుగా అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథాన్ని మనము చాలా వారాలు మనము చదివి స్టడీ చేసి కొన్ని విషయాలు గ్రహించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అధ్యాయాల వారిగా అనగా ప్రతి వారము ఒక్కొక్క అధ్యాయము, ప్రతి సోమవారము ఒక్కొక్క అధ్యాయాన్ని మనము స్టడీ చేస్తున్నాము. ఈరోజు 4వ అధ్యాయాన్ని మనం స్టడీ చేయబోతున్నాము. ఇది చిన్న అధ్యాయంగానే ఉన్నది. దీన్ని మనం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుందాము. జీవం గల తండ్రి, నీ లేఖనములు గ్రహించున్నట్లు మా మనస్సులను తెరవమని, మా హృదయాలను తెరవమని, నీ ఆత్మ ద్వారా నీ సత్యాన్ని, నీ వెలుగైనటువంటి వాక్యాన్ని మా హృదయాల మీద వ్రాయమని, ప్రభా, నీ యొక్క మాటలు మంచి నేలలో పడినట్టు మా హృదయాలను సిద్ధపరచుకొని నీ వాక్యాన్ని వినడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఆమెన్. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. ఇక్కడ చూడండి, ప్రారంభంలో ఇదే వచనంలో 2 పదాలు మీరు గుర్తించండి. మొదటి వచనంలో ఈ సంగతులు జరిగిన తరువాత. ఇప్పుడు ఇదే వచనంలో చివరి మాటలో ఇక మీదట జరగవలసిన వాటిని, జరగవలసిన, గతము, భవిష్యత్తు. చూడండి, అంటే ఇది ఎందుకు నేను మరలా చెప్తున్నానంటే, యోహాను గారికి దేవుడు ఒక పరిచర్య ఇచ్చాడు, యేసుక్రీస్తు. అదేం పరిచర్య అంటే 1వ అధ్యాయంలో 19వ వచనంలో, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని. చూచిన వాటిని పాస్ట్ టెన్స్, ఉన్న వాటిని ప్రెజెంట్ టెన్స్, వీటి వెంట కలగబోవు వాటిని భవిష్యత్. కనుక ఆ క్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా వివరిస్తున్నాడు. ఈ సంగతులు జరిగిన తరువాత. ఏ సంగతులు జరిగాయి అంటే, ఆల్రెడీ ఉన్నటువంటి 7 సంఘాల యొక్క స్థితిగతులు, వాటికి యేసుక్రీస్తు ఉత్తరాలు రాయమని చెప్పడం జరిగింది. అది జరిగిన తర్వాత చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. పరలోకమందు తలుపు తెరవబడి ఉండుట అంటే, పరలోకానికి తలుపులు ఉంటాయా అంటే ఇట్స్ ఎ వే ఆఫ్ ఎంట్రీ అని అనుకోవచ్చు. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండను. మరియు నేను మొదట వినిన స్వరము ఎవరు? 1వ అధ్యాయంలో తిరిగి మనుష్య కుమారుడు యేసుక్రీస్తు భూరధ్వని వలె. తిరిగి భూరధ్వని గురించి మనము చాలాసార్లు ధ్యానం చేశాము. భూరధ్వని అంటే ఇట్స్ నాట్ మియర్లీ a sound of a musical instrument. Trumpet అంటారు. It's not merely making sound.
నో. ట్రంపెట్ సౌండ్లో ఒక ఒక ప్రకటన ఉంటుంది, ఒక హెచ్చరిక ఉంటుంది, ఒక ఆజ్ఞ ఉంటుంది. అది మనకు తెలియదు. అది మనకు కొంత ఈ డిఫెన్స్లలో, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఆర్మీలలో కానీ ట్రంపెట్స్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ వాడతారు. గెలిచినప్పుడు ఎటువంటి సౌండ్ చేయాలి, యుద్ధానికి రండి అన్నప్పుడు ఎటువంటి ట్రంపెట్ సౌండ్ ఉండాలి, పారిపోండి అన్నప్పుడు ఎటువంటి ట్రంపెట్ సౌండ్. అట్లా ఈ ట్రంపెట్ సౌండ్ అనేటువంటిది యేసుక్రీస్తు స్వరము. మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదన నేను. ఇక్కడికి ఎక్కిరమ్ము అంటే ఎక్కడికి? పరలోకానికి. ఎట్లా? ఆత్మవశుడై ఉండగా, ఆత్మలో. చూడండి, ఇక్కడ ఒక సత్యాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఎందుకు యేసుక్రీస్తు పరలోకానికి ఎక్కిరమ్మని చెప్పాడు అంటే, ఇప్పటి నుండి పరలోక దృక్పథము, భూమి విషయమై, భూ ప్రజల విషయమై పరలోక దృక్పథాలు, పరలోక ప్రణాళికలు, పరలోకము నుండి పరిపాలన పద్ధతులు నీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మన భాషలో మనం మాట్లాడాలనుకుంటే, మనం చాలాసార్లు వింటుంటాం కదా, పైనున్న వాటిని వెదకుడి కదా. అంటే పరలోకం నుంచి ఉన్నటువంటి దృష్టి అది సరైనటువంటి దృష్టి. పరలోకం నుండి చూస్తే మనుషులు బాగా కనపడతారు. మనుషులు బాగా కనపడతారంటే ముఖాలు కాదు, వాళ్ళ స్థితిగతులు బాగా కనపడతాయి. 2వ వచనం, ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. ఇక్కడ ఒక మనకు తాళపు చెవి దొరికింది. ప్రకటన గ్రంథంలో ఏముంది? జరగవలసినటువంటివి, జరిగిన సంగతులు జరిగిన తరువాత, జరిగిపోయినటువంటివి అయిపోయినాయి, ఇప్పుడు జరగవలసినటువంటివి. 2వ వచనం, వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఆత్మలో ఆత్మలో యోహాను గారు, నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. దేవుని యొక్క ఆ దృశ్యము సింహాసనం. ఎందుకు దేవుని యొక్క దృశ్యం సింహాసనం అంటే? సింహాసనం దేనికి గుర్తు అంటే, రాజుకు, లేకపోతే పరిపాలనకు, లేకపోతే న్యాయమునకు సింహాసనమునకు గుర్తు. పరలోకమందు పరలోకాధిపతి, పరలోకానికి రాజు, పరలోకము నుండి పరిపాలించువాడు, సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు మేఘధనసు సింహాసనమును ఆవరించి ఉండెను. ఇక్కడ ఆయన రూపము సూర్యకాంతము, పద్మరాగము, మరకతము. ఈ రంగులు ఆత్మకు, యోహాను గారు పొందుకున్నటువంటి ఆత్మకు కనబడుతున్నాయి. దేవుని యొక్క రూపంలో ఆ ప్రశస్తమైనటువంటి రత్నముల పోలినవాడు. ఈ పదం ముఖ్యం. దేవుడు ఈ రంగులో ఉన్నాడు కాదు, ఆ రంగు పోలినవాడు. ఈ రంగులు మనకి ఇంకా ఎక్కడ కనపడతాయి అంటే,
ఈ చివరి అధ్యాయంలో అంటే ఈ రత్నాలు నూతన యెరూషలేము పట్టణము పునాదులు, సూర్యకాంతము, పద్మరాగము, మరకతము, 12 రకాల రాళ్లతో ఆ పునాదులు వేయబడ్డాయని. నిర్గమకాండంలో ప్రధాన యాజకుని యొక్క ఉదరము భాగములో ఏఫోదునకు 12 రాళ్ళు ఉన్నాయని అటువంటిది మనకు కనబడతాయి. కానీ ఆ కలర్లు ఎందుకున్నాయో మనకు తెలియదు. ఇంకొక విషయము, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో కూడా ఈ వెలుగు దూత అయినటువంటి లూసిఫర్ కూడా ఇంత ప్రశస్తమైనటువంటి రత్నములతో పోల్చబడ్డాడు. రైట్. 4వ వచనం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఇప్పుడు పెద్దల సంగతి చూడండి. బైబిల్లో పెద్దలు అన్నటువంటిది అంటే భూమి మీద మనకు అనేకులు కనపడుతుంటారండి, పెద్దలు అన్నటువంటి వారు. అయితే ఇప్పుడు పరలోకంలో 24 మంది పెద్దలు. 24 మంది పెద్దలు వీళ్ళు ఎవరు? ఇరవై 24 మంది పెద్దలు 4వ అధ్యాయం 4వ వచనంలో తెల్లని వాళ్ళ గురించి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. ఇది చిన్న అధ్యాయం ఉంది కాబట్టి నేను ఇక్కడ 24 మంది పెద్దలకు సింహాసనములు ఉండెను. నేరుగా ఎవరైనా అసలు 24 మంది పెద్దలు ఎవరండి అనే ప్రశ్న నన్ను అడిగితే నాకు తెలియదు అంట. 24 మంది పెద్దలు ఎవరు అంటే వాళ్ళ గురించినటువంటి విషయాలు ప్రకటన గ్రంథములో ఏమున్నాయో అవి మాత్రమే నేను చెప్తాను. కానీ వాళ్ళు ఎక్కడైనా కనపడతారా? భూమి మీద ఉన్న వాళ్ళ, లేకపోతే 12 మంది అపోస్తలులు, 12 మంది ఇజ్రాయేల్ గోత్రాలు కలిపితే 24గా? అది తెలియదు. పరలోకంలో ఉన్నటువంటి 24 మంది పెద్దల గురించి అయితే మనకు తెలుసు. చూద్దామండి. మొట్టమొదటిగా సింహాసనము చుట్టూ సింహాసనాలు అంటే మధ్యలో దేవాతి దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన చుట్టూ 24 మంది పెద్దలు సింహాసనములుండెను. ఈ సింహాసనములందు అంటే సింహాసనం అన్నటువంటి దాంట్లో ఇక్కడ 24 మంది పెద్దలు సింహాసనాలు ఎందుకున్నాయి వాళ్ళకు? ఒకటి, అది ఒక బహుమానముగా వారికి ఉండవచ్చు. 2, వారు దేవుని యొక్క పరిపాలనలో పాలిభాగస్తులుగా ఉండవచ్చు. దేవుని యొక్క పరిపాలనలో, దేవుని యొక్క తీర్పులో వారు పాలిభాగస్తులుగా ఉన్నారు కాబట్టి సింహాసనం. రైట్. రెండవది 24 మంది పెద్దల గురించి, తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు. ఇక తెల్లని వస్త్రములు ధరించుకొనుట అన్నటువంటి విషయమై మనకు చాలా ఉన్నాయి. అది పరలోక ప్రవేశానికి కావలసినటువంటి ఒక డ్రెస్ కోడ్, పరిశుద్ధులకు కావలసినటువంటి డ్రెస్ కోడ్. యేసుక్రీస్తు ద్వారా కొన్నటువంటి తెల్లని వస్త్రాలు. యేసుక్రీస్తు రక్తములో తమ వస్త్రములను ఉతుకుకున్నటువంటి వారు, తెల్లగా చేసుకున్నటువంటి వారు, ఇవన్నీ వాళ్ళు 24 మంది పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి.
మల్ల కిరీటం, సింహాసనాలు, తెల్లని వస్త్రాలు, కిరీటాలు. అంటే వీళ్ళు మానవులు కాదు అన్నటువంటిది ఒకటి వస్తుంది. రెండవది, వీళ్ళేమన్నా దూతల? దూతలకు కిరీటాలు ఉన్నట్టు కూడా మనకి ఎక్కడ కనపడదు. సరే, వీళ్ళు ఒక గుంపు అనుకుందాం. 24 మంది పెద్దలే ఒక గుంపు. వీరి గురించి ఇదే 4వ అధ్యాయంలో అండి, చివరి మాటలలో 10, 11లో, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి ఏ సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఏం పని చేస్తున్నారు వీళ్ళు? 24 మంది పెద్దలు సింహాసనాలు కూర్చున్నారు, కిరీటాలు పెట్టుకున్నారు, తెల్లని ఏం పని ఉంది మీకు? సాష్టాంగపడి కిరీటములు సింహాసనం ఎదుట ఇట్లా వేసి, దేవా నువ్వు సృష్టికర్తవు, నీ చిత్తం వల్ల ఎంత సృష్టిని చేశావు, నీ ద్వారా నీవన్నీ జరుగుచున్నాయి అని నీకు మహిమ ప్రభావము పొందనర్హుడవు నువ్వే 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 అని ఆరాధన చేస్తున్నారు. మొత్తానికి ఒక పదములో ఆరాధన. 24 మంది పెద్దల పని ఏంటయ్యా అంటే దేవాతి దేవునికి ఆరాధన. 5వ అధ్యాయము 5వ వచనంలో, అంటే నేను 24 మంది పెద్దల గురించి మీకు చెప్తున్నానండి. ఇదే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం నుండి, ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథము నిలుపుటకై జయము పొందినని నాతో చెప్పాను. ఇక్కడ సందర్భం ఏమిటి? ఈ గ్రంథాన్ని ఎవరు ఇప్పగలరు? అంతే, అంటే దేవుని చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని. అప్పుడు ఆ పెద్దలలో ఒకడు యోహాను గారి దగ్గరకు వచ్చి, ఏడవకు, గొర్రెపిల్ల ఉన్నాడు, గొర్రెపిల్ల ఆ గ్రంథాన్ని విప్పగలడు. తర్వాత 9వ వచనంలో చూడండి, ఎప్పుడైతే ఆయన ఆ చేతిలో ఉన్నటువంటి, దేవుని చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని తీసుకుంటాడో, అప్పుడు ఈ పెద్దలు, 9వ వచనంలో, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడి వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇక్కడ యేసుక్రీస్తుని గూర్చినటువంటి విషయాలు చెప్తూ, యేసుక్రీస్తుని కూడా వారు 24 మంది పెద్దలు కొనియాడుచున్నారు. 24 మంది పెద్దల సంగతి. తర్వాత 5వ వచనంలో, 13వ వచనంలో, 5వ అధ్యాయం 13వ వచనంలో, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టమనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. వీళ్ళ పని, పెద్దల పని, 24 మంది పెద్దల పని సాగిలపడడం, నమస్కారం చేయడం, ఆరాధన చేయడం. 7వ అధ్యాయం 13వ వాక్యం, 7వ అధ్యాయం ప్రకటన గ్రంథము 7:13, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఇక్కడ చూడండి, అంటే పెద్దలు, ఈ 24 మంది పెద్దలు ఎట్లున్నారంటే, వీళ్ళు ఒకవైపు స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, సాగిలపడుతున్నారు, కిరీటం అక్కడ ముందు వేశారు,
అయితే ఒక పెద్ద వచ్చి యోహాన్ గారి దగ్గరికి, అయ్యా యోహాన్ గారు, అంతా పరలోకంలో చూస్తున్నావు కదా, దేవదూతలను చూస్తున్నావు, 24 మంది పెద్దలను చూస్తున్నావు, 4 జీవులను చూస్తున్నావు, మరి ఈ తెల్ల డ్రెస్సులు వేసుకున్నటువంటి వీళ్ళందరూ ఎవరు అని ఆయన అడిగాడు యోహాన్ గారు. వీళ్ళకి తెలుసు, ఈ పెద్దకు తెలుసు, అయినా అడిగాడు. అప్పుడు యోహాన్ గారు నిజమే చెప్పింది, నాకేం తెలుసా, నీకే తెలుసా. అవును గానిలే, నాకే తెలుసు, అయినా నిన్ను పరీక్షిద్దామని నిన్ను అడిగాను. అప్పుడు పెద్దనే చెప్తున్నాడు, అయ్యా నీకే తెలియననగా అతడు పెద్ద నాతో చెప్పాను. అప్పుడు ఈ తెల్లని డ్రెస్సులు వేసుకున్నటువంటి వస్త్రాలు ధరించినటువంటి వీరు ఎవరో, ఎక్కడి నుండి వచ్చారో, ఎటువంటి అర్హత కలిగి ఉన్నారో, పరలోక ప్రవేశానికి అర్హత ఎవరో అని ఈ పెద్దలు చెప్తూ వచ్చారండి. తర్వాత 11వ అధ్యాయము 16వ వాక్యం. 11వ అధ్యాయము 16వ వచనము. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడు వారికి నీకు తగిన ప్రతిఫలం నెచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చినదని చెప్పిరి. మరియు పరలోకమును దేవుని ఆలయము తెరవబడగా. ఈ వచనాలలో మనము ఏం గమనిస్తున్నామంటే, చూడండి, ఈ 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షులను గురించి మనం చూస్తాం. ఇద్దరు సాక్షులను ఆ క్రూరమృగం వచ్చి చంపేస్తాడు. అయితే వాళ్ళు మరలా పరలోకానికి ఎక్కిపోతారు. అప్పుడు పెద్ద భూకంపం వచ్చి చాలా మంది చనిపోతారు. అప్పుడు 7వ దూత బూర ఊదుతాడు 15వ వచనంలో. అప్పుడు ఈ 16వ వచనంలో, అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి. అంటే ఈ 24 మంది పెద్దలు ఎప్పుడు ఒక సంఘటనకు ప్రతిస్పందిస్తున్నారు. ఎప్పుడు యోహానుకు దగ్గరగా ఉండడము, జీవులకు ప్రతిస్పందన. జీవులు ఆమెన్ అంటే వీళ్ళు కూడా సాష్టాంగపడి ఆమెన్. అట్లా 24 మంది పెద్దలు యాక్టివ్గా ఉన్నారు. సింహాసనాసీనులైనటువంటి సువర్ణ కిరీటాలు ధరించినటువంటి వీరు అన్ని విషయంలో యాక్టివ్ అవుతున్నారు. ఈ ఇద్దరు సాక్షులు రావడం చూశారు, వాళ్ళ పరిచర్య చూశారు, క్రూరముఖం వచ్చి చంపిని చూశారు. దాని తర్వాత దేవుడు వాళ్ళ మీద ఉగ్రత చూపించాడు. తర్వాత 7వ దూత బూర ఊదిని చూశారు. ఇంకా బూర ఊదిన తర్వాత ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఒక సమయం వచ్చింది, దేవుణ్ణి వెంబడించినటువంటి వారికి ప్రతిఫలాలు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారికి దేవుడు తీర్పు ఇవ్వబోతున్నాడు అని వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు 24 మంది పెద్దలు. కనుక ఈ విధంగా వాళ్ళు ఇంకొక 19వ అధ్యాయము ప్రకటన గ్రంథము 4వ వచనంలోకి చూద్దాం. చివరి వచనాల్లో 19, 4వ వచనంలో, అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడిన వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయన స్తుతించుడి అని చెప్పుచున్న యొక్క స్వరము సింహాసనం ఎద్దు నుండి వచ్చినప్పుడు గొప్ప జన సమూహం శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఈ 19వ అధ్యాయంలో ఏంటయ్యా సందర్భం అంటే, బబులోను కూలిపోయింది. 18వ అధ్యాయం అంతా కూడా బబులోను మహావేశ,
ఘట సర్పము పడిపోయింది. రెండవ, ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి. తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడనిరి. ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలు. ఇది పెద్దల సంగతి. రండి ఇప్పుడు మరలా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం. ఆ సింహాసనము నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఇక్కడ 2 విషయాలు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం స్టడీ చేస్తున్నాము. సింహాసనము నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు. మెరుపులు, ధ్వనులు, ఉరుములు అన్నటువంటిది బైబిల్లో అనేక మార్లు మోషే గారు సీనాయి పర్వతం ఎక్కినప్పుడు ఉరుములు, మెరుపులు, అక్కడ మనం చూస్తాం. దానికి గుర్తేంటంటే దేవుని యొక్క సమీపించరాని తేజస్సు. ఇంకొక గుర్తు, ముఖ్యమైనటువంటి గుర్తు ఏంటంటే తీర్పునకు, ఆయన బలమునకు సూచనలు ఇవి. ఉరుము వస్తే మనకు ఇష్టమా అండి? ఉరుమికి భయపడతాం, మెరుపులకు భయపడతాం. ఇప్పుడు దేవుడు సింహాసనాసీనుడై ఆయన సింహాసనం నుండి ఉరుములు, మెరుపులు వస్తున్నాయంటే తీర్పు సమయము ఆసన్నమైనది. అది మొదటి విషయం. రెండవది, ఆయన ఎదుట 7 దీపములు ప్రజ్వలిల్లుచున్నవి. 7 దీపములు 7 దీపస్తంభాలు కాదండి. అవి 7 దీపస్తంభాలు కాదు. ఎందుకు? 5వ వచనంలో మనము చూసాము. 5వ వచనంలో 5వ అధ్యాయంలో చూడండి, 6వ వచనంలో 5:6లో, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి ఎందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు అన్నాం కదండి. ఇప్పుడు 4వ అధ్యాయం 5వ వచనంలో ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలిల్చున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఇక్కడ సింబల్స్ విత్ ఇన్ సింబల్స్, ఇట్స్ ఎ ప్రిన్సిపల్. ఒక బైబిల్ స్టడీ ప్రిన్సిపల్ని మనం గుర్తుపట్టాలి. సింబల్స్ విత్ ఇన్ సింబల్స్ అంటే గుర్తులలో గుర్తులు. ఇప్పుడు 7 దీపములు, 7 దీపములు ఉన్నాయి కదా. ఈ 7 దీపములు ఏమిటి అంటే 7 ఆత్మలు అన్నారు. మళ్ళీ 5వ అధ్యాయం చదివితే ఇవి యేసు క్రీస్తు 7 కన్నులు అన్నారు. ఏమి పొంతన ఉన్నది? ఏమి ఇవి? 7 దీపస్తంభాలు కాదు ఇవి. 7 దీపస్తంభాలు సంఘాలకు సూచనలు. జకర్య గ్రంథము 4వ అధ్యాయములో, జకర్య గ్రంథము అంటే ఈ 7 దీపస్తంభాలను గురించి అక్కడ మనము ఒక విషయము చూద్దామండి. రెండవ వచనం, నీకు ఏమి కనపడుచున్నది అని అడగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనపడచ్చు.
కనబడుచున్నవి. మరియు 2 ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటి, ఎడమ ప్రక్క ఒకటి కనబడుచున్నవి చెప్పి, నా ఎలినవాడ ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దూత అని అడిగితిని. నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటి నీకే తెలియనని అన్నాడుగా, నేను నా ఎలినవాడ నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనని, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఇదైందండి. నేను 7 దీపములు ఈజ్ ఈక్వల్ టు 7 దేవుని ఆత్మలు ఈజ్ ఈక్వల్ టు 7 గొర్రెపిల్ల కన్నులు కదా. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాము. ఇప్పుడు మనం జకర్య 4వ అధ్యాయంలో జకర్యాకు ఏం కనపడుతుందంటే దీపస్తంభం కనపడుతుంది, 7 దీపాలు కనపడుతున్నాయి. ఏంటి మీనింగ్ ఏంటి అంటే ఇది దేవుని ఆత్మ, శక్తి చేత బలము చేత కాక దేవుని ఆత్మ ద్వారా జరుగును. అదొకటి ముందా. ఇంకొక విషయం చెప్తానండి. ఇదే జకర్య గ్రంథంలో 3వ అధ్యాయంలో యేసుక్రీస్తుకు 7 కన్నులు ఉన్నాయి కదండి. అయితే చూడండి 9వ వచనంలో, జకర్య గ్రంథము 3:9, యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేనే, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవాకు, మరియు ఒక దినములో గాని నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును. ఒక రాయిని తేరి చూడండి, రాయి, బండ, 1 కొరింథీ 10:5, ఆ బండ క్రీస్తే, ఈ రాయికి 7 కన్నులు. ఇంకా కింద వచనాలు మనం చూస్తే, ఆ రాయే ఆలయమును కట్టును. గనక 7 దీపములు, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయాన్ని మనము స్టడీ చేస్తున్నాము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ఇప్పుడు 6వ వచనం, ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ఇది చూడండి, ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టుండెను. మరి ఆ గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండెను అన్నటువంటిది మనకు, అంటే ఒక ఏదన్నా నది, సముద్రము, ఆ సింహాసనము దగ్గర ఏదన్నా ఉందా అన్నటువంటిది మనము పరిశీలిస్తే 22వ అధ్యాయము 1, మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది. అక్కడ స్ఫటికము వలె మెరయునట్టి సముద్రము, జీవ జలముల నది, దేవుని యొక్క గొర్రెపిల్లకు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట. అంటే ఇప్పుడు మనకు జవాబు వచ్చింది, అది జీవ జలములు. ఆ నది జీవజలముల అవతల ఇవతల జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలములిచ్చు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. రైట్. ఇప్పుడు రండి మరలా 4వ అధ్యాయము 4వ అధ్యాయము
6వ వచనము. సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. చూడండి, ఎజ్కేల్ గ్రంథంలో మొదటి అధ్యాయములో కూడా మనకు 4 జీవులు కనపడతాయి. కానీ ఆ జీవులకు ఈ జీవులకు ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. ఇక్కడ జీవులు అంటే ఆ జీవుల రూపాన్ని మనం చూస్తే మొదటి జీవి సింహము, దూడ, రెండవ జీవి మనుష్యుని ముఖము, తర్వాత పక్షిరాజు. అయితే మనకు ఆ సింహము వంటి రూపము అంటే ఒక జంతువు మనకు గుర్తుకొస్తుంది కదా. కానీ అది కాదు, అది కాదు. ఎందుకు అది నేను కాదంటున్నానంటే, ఏదైనా ఒక జంతువు, ఒక జీవి సింహాసనంకు మధ్యలో ఉంటదంట, సింహాసనం చుట్టూ ఉంటదంట. ఒక జంతువు ఒక దగ్గర ఉంటది. సో ఇది ముందు వెనుక కన్నులతో నిండిన మొదటి జీవి సింహం వంటిది. తెలియదు, ఆ జీవులు ఎవరో తెలియదు, నాకైతే తెలియదు. మీకు తెలిస్తే మీరు తర్వాత చెప్పండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. దీనిలకు ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి అర్థాలను ఇచ్చేవారు ఉన్నారు. ఇవి ఎజ్కేల్ గ్రంథము మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఆ జీవులకు సరిపోయినటువంటివని, లేదా దానియేలు గ్రంథంలో కూడా 7వ అధ్యాయంలో మనము 6, 7 అది చూద్దామండి. అది దానియేలు గ్రంథము, అక్కడ మనకు ఒక స్పష్టత కనపడుతుంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ అధ్యాయం. ఏడవ అధ్యాయము 3, 4 వచనాలు. అప్పుడు 4 అంటే ఒకటి కళ, ఒక దర్శనము. దానియేలు గారు ఒక దర్శనం చూస్తున్నాడు. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు, అక్కడ జీవులు, ఇక్కడ మహాసముద్రములో నుండి పైకెక్కాను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహము, అక్కడ కూడా సింహం ఒకటి ఉంది. పక్షిరాజు, దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూడగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలుచుచుండెను, మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఇవ్వబడెను. రెండవ జంతువు ఎలుగుబంటి, అక్కడ ఎలుగుబంటి లేదు. అంటే ప్రకటనలో 4వ అధ్యాయంలో అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట అటు పిమ్మట 6వ వచనంలో చిరుత పులి, అక్కడ కూడా లేదు చిరుత పులి. తర్వాత మనము బాగా గమనిస్తే ఈ 7వ అధ్యాయములో దానియేలు గ్రంథంలో ఈ 4 జీవులు రాజులను, రాజ్యాలను సూచించేటటువంటివి అని అక్కడ స్పష్టం చేయబడింది. అక్కడ స్పష్టం చేయబడింది దానియేలులో. సరే, ఇప్పుడు ప్రకటనలో ఉన్నటువంటి 4 జీవుల యొక్క సంగతి, ఎవరు వీళ్ళు? వీటికి ఏమైనా సూచనలు ఉన్నాయా అంటే, ఈ 4 జీవులను గురించి మనము పరిశీలన చేస్తే ఈ ప్రకటన గ్రంథంలోనే మనకు ఈ 4 జీవులను గురించి చూద్దామండి.
ఓకే. మొట్టమొదటగా ఈ ఆరవ ఒక్క నిమిషం, 6వ అధ్యాయము ఇక్కడ నుంచి మనం పరిశీలిద్దాం. అంటే ఈ 4 జీవులను గురించినటువంటి ఆ, ఇంకా కొంచెం ఎక్కువ సమాచారము మనకు ఈ ఆ, ఈ ప్రకటన గ్రంథంలోనే మనకు కనబడుతున్నది. అది మనము పరిశీలిద్దాము. రైట్. ఇప్పుడు చూడండి, ఈ ప్రకటన 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 4 జీవుల సంగతి 4వ అధ్యాయము 6వ వచనంలో ఉంది కదండి. అవి ఏం చేస్తున్నాయి చూడండి. మొదటి జీవి 7వ వచనంలో, మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది. 8వ వచనం, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. అంతటా కన్నులు కలిగినటువంటి ఈ 4 జీవులు, సింహాసనం మధ్యను చుట్టూను ఉన్నటువంటి 4 జీవులు, రాత్రింబగళ్ళు వీళ్ళ పని ఏమిటంటే, రాత్రింబగళ్ళు వీళ్ళ పని ఏమిటంటే దేవుణ్ణి స్తుతించుట. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు. ఆ సింహాసనం నందు ఆసనుడై ఉండి యుగ యుగములు జీవించున్న వానికి మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులను కలుగునుగా కానీ ఆ జీవులు కీర్తించుచుండెను. రాత్రింబగళ్ళు కీర్తించుచుండెను. 4 జీవులు. తర్వాత ఈ 6వ అధ్యాయంలో ఐదో అధ్యాయంలో కూడా 6వ వచనం చూద్దామండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు. చూడండి, ఆ 4 జీవులకు మధ్యలో గొర్రెపిల్ల, 24 జీవులకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యలో గొర్రెపిల్ల ఉన్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనము. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఆ 24 పెద్దలను గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. అంటే ఈ 4 జీవులు కూడా సాగిలపడ్డారు, సాగిలపడుతున్నారు, మానక రాత్రింబగళ్ళు స్తుతిస్తున్నారు. సింహాసనం మధ్యను చుట్టూను ఉన్నారు. తర్వాత ఇదే 5వ అధ్యాయంలో 11వ వాక్యం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. దూతలు అక్కడ అంటే ఈ జీవులు ఎక్కడున్నారో, 24 మంది పెద్దలు ఎక్కడున్నారో అక్కడంతా కూడా కోట్ల కొలది దూతలు ఉన్నారు. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి ఐశ్వర్యమును వాళ్ళందరూ స్తుతిస్తున్నారు. గొప్ప స్వరంతో వాళ్ళు స్తుతిస్తున్నారు. స్తుతిస్తూ ఉంటే చివరికి ఆ స్థుతులన్నీ, ఆ దేవదూతల స్థుతులన్నీ వీళ్ళు విని 4 జీవులు 14వ వచనంలో ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్తున్నారండి. ఒకవైపు చూడండి, ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు అనుకుంటున్నానండి. అందరూ స్తుతిస్తున్నారు. ఒక గుంపు 24 మంది స్తుతిస్తూ ఉంటే ఇంకొక గుంపు ఆమేన్. 4 జీవులు స్తుతిస్తుంటే ఇంకొక గుంపు ఆమేన్. దేవదూతలు స్తుతిస్తూ ఉంటే
ఇక్కడ ఒక గుంపు ఆమెన్ కదండి. కనుక ఈ 4 జీవులు కూడా ఇతరులు ఆరాధన చేస్తున్నప్పుడు వాళ్ళు ఆమేన్ అంటే ఏకీభవించుట. అంటే నేను ఎందుకు పాఠము అన్నానంటే, ఆరాధనలో పోటీ, ఆరాధనలో ఎక్కువ తక్కువ కాకుండా, ఆరాధనలో ఆ ఏమంటారు కోఆర్డినేషన్, కోఆపరేషన్ అంటారు కదా! అందరం కలిసి 14వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక ప్రకారము పౌలు గారు అన్ని ఆరాధనలు చేయండి, కానీ ఒకరి తరువాత ఒకరు క్రమముగా క్రమముగా కదండి. ఆ, వాళ్ళు ఆమెన్ చెప్తున్నారు. 4 జీవుల విషయమై మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఇక మనకు బాగా తెలుసు, ఇప్పుడు యేసుక్రీస్తు ముద్రలు విప్పుతున్నాడు చూడండి. మొదటి వచనము 6వ అధ్యాయం. ఆ గొర్రెపిల్ల 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని. ఇప్పుడు యోహాను గారు అన్ని చూస్తున్నాడు. 4 జీవులు, కోటాను కోట్ల దూతలు, 24 మంది పెద్దలు స్తుతిస్తున్నారు, సాగిల పడుతున్నారు. అంతా చూస్తుంటే సడన్ గా ఉరుము వంటి స్వరముతో ఒక జీవి వచ్చి రమ్ము అని ఒక జీవి. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు. అదంతా చూస్తున్నారు. తర్వాత అదే వచనంలో 2వ ముద్రను విప్పినప్పుడు, అంటే యేసుక్రీస్తు ముద్ర విప్పుతున్నాడు. ఈ జీవుల పని ఏంటంటే యోహాను గారికి చూపించడం ఏమేమవుతుంది. అదేంటో మరి యోహాను గారు డైరెక్ట్గా చూడలేడా? మరి ఈ దూతల పని చూపించే పనియా, మనోనేత్రాలు ధరిపించి అది చూపించే పనియా? 2వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. సింహం వంటి, దూడ వంటి, మనుషుని వంటి, పక్షిరాజు వంటి ఈ పనులు, వీళ్ళ పనులు స్తుతించుట, ఏకీభవించుట, చూపించుట. తర్వాత వచనంలో 5వ వచనంలో 6వ అధ్యాయం 5 ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటి. 7వ వచనంలో ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అట్లా అంటే వీళ్ళ పని చూడండి. రమ్ము రమ్ము చూడుము, ఏమవుతుందో చూడుము అని యోహాను గారికి చూపించే పరిచర్య వీళ్ళు చేస్తూ ఉన్నారు. 7వ అధ్యాయము 11వ వాక్యం. 7వ అధ్యాయము దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, 4 జీవుల చుట్టూను నిలుచుండి నిలువబడి ఉండిరి. అంటే ఈ 4 జీవుల చుట్టూ కూడా వారు నిలిచి ఉన్నారు. 14వ అధ్యాయము 3వ వాక్యము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనము. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. ఇక్కడ కూడా చూడండి క్రమము. ఇప్పుడు ఇంకొక గుంపు జాయిన్ అయింది. 24 మంది పెద్దలు ఒక గుంపు, 4 జీవులు ఒక గుంపు, కోటాను కోట్ల దూతలు ఒక గుంపు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వాళ్ళు ఒక గుంపు, 1,44,000 మంది ఒక గుంపు. వీళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారు. అప్పుడు వీళ్ళు వీణెలు పట్టుకొని ఒక వారి ఎదుట 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకం నుండి కొనబడిన 144 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. సరే, ఇప్పుడు మన సంగతి ఏంటంటే 4 జీవుల సంగతిని మనం చూస్తున్నాం. తర్వాత 15వ అధ్యాయము 7వ వాక్యం. ఇప్పుడు తెగులు స్టార్ట్ అయినాయి. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించిన దేవుని
కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7గురు దూతలకిచ్చెను. మొదటి వచనంలో 7:1లో 15:1లో మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7గురు దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. ఇప్పుడు ఒక పరిచర్య ఏంది? ఈ దూతలు ఈ పాత్రలను భూమి మీద కుమ్మరించాలి. అయితే ఈ జీవుల పని ఏంటంటే, ఒక జీవి వచ్చి అంటది, యుగ యుగములు జీవించిన దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను తీసుకుని వచ్చి ఈ 7గురు దూతలకు ఇచ్చారు. ఒక జీవి. ఒక జీవి, ఆ 4 జీవులలో ఒక జీవి దేవుని ఉగ్రతకు సూచనలుగా ఉన్న ఈ 7 పాత్రలను 7 దూతలకు ఇచ్చారు. 19వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడు. అంటే బబులోను పలిపోయింది కదా, ఇక సంతోషం, అందరికీ సంతోషం అండి. మొత్తానికి ఇప్పుడు పరలోకంలో ఒక సీన్, సింహాసనాసీనుడు, గొర్రెపిల్ల, 4 జీవులు, 24 మంది పెద్దలు, ఎవరెవరు ఏమేం పరిచర్యలు, దేవుని 7 దీపాలు, అన్నీ ఒక పరిచర్య క్రమముగా ఒకరినొకరు సహకరించుకుంటూ చేస్తున్నటువంటి పరిచర్య అండి. రండి ఇప్పుడు తిరిగి 4వ అధ్యాయంకి వద్దాము. 4వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఆ 9వ వచనము, 10వ వచనము. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించిన వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా దేవా, నీవు సమస్తము సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పొచ్చు తమ కిరీటంలోను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఇది ఇంతకుముందే మనము చూసామండి. మొత్తానికి ఈ 5వ అధ్యాయము పరలోక చిత్రము. పరలోక చిత్రము అంటే ఒక పిక్చర్ ఆఫ్ హెవెన్ చూపిస్తుంది మనకు. అది సారాంశం అనుకుందాం. ఒక మాటలో ఆత్మవశుడైనటువంటి యోహాను గారికి యేసుక్రీస్తు తీసుకొని వెళ్ళి అక్కడంతా జరిగినటువంటి విషయాలను చూపిస్తున్నాడు. ఈ 4వ అధ్యాయంలో ప్రధాన అంశాలు దేవుడు మొదటిది, యేసుక్రీస్తు రెండవది, 4 జీవులు మూడవది, 24 మంది పెద్దలు నాలుగవది, ఆరాధన ఐదవది. ఇవి ముఖ్యాంశాలు. మనం వీటిని అన్నిటినీ ప్రత్యేకంగా కూడా మనము స్టడీ చేయవచ్చును. ఇక బైబిల్ స్టడీలో మనము ఒక క్రమాన్ని పాటిస్తున్నాం కదా, అదేంటంటే సారాంశము, అధ్యాయ సారాంశము. నేను ఇంతకుముందే చెప్పాను. రెండవది ప్రధాన అంశాలు, అది కూడా ఇప్పుడే చెప్పాను. మూడవది వ్యాఖ్యానము, అది ముగించాను. 4వది అన్వయము. ఇప్పుడు ఈ చిత్రము నుండి, అంటే ఈ దృశ్యము నుండి మనకు ఏమి నేర్చుకోగలము? మొత్తానికి ఒక పాఠం ఏంటంటే, దేవుని యొక్క తీర్పు ఆసన్నమైనది. దేవుణ్ణి మనం ఒకవైపే కృప, దయ, ప్రేమ, క్షమాపణ, రక్షణ, ఇవన్నీ ఒకవైపు. ఇంకొక వైపు ఉరుములు, మెరుపులు,
తీర్పులు, ఇవన్నీ ఇంకొక వైపు ఉన్నాయి. కనుక దేవుడు ప్రేమించువాడు మరియు తీర్పు తీర్చువాడు అన్నటువంటిది మనము గుర్తు చేసుకోవాలి, మొదటిది. రెండవది పాఠం ఏంటంటే ఆరాధన చేయటం. 4 జీవులు మానక 24 మంది పెద్దలు కిరీటములు పక్కన పెట్టి, ఇది అంటే రెండో పాఠం ఏంటంటే దేవుని ఆరాధనలో తగ్గింపు, సాష్టాంగపడము. తగ్గింపు, అది నేను చెప్తే మీరు చెప్తే నేను చేసేది కాదు, నేను చెప్తే మీరు చేసేది కాదు. ఆ దృశ్యాన్ని ఎవరు చూడగలుగుతారో ఆటోమేటిక్గా దేవుని కాళ్ళ మీద పెడతారు. అంటే ఆ మనసు వచ్చేస్తా, నేనేంటి, దేవుడేంటి, నేను ఆయన దగ్గర హెచ్చించుకోవడం ఏంటి, నేను ఆయన దగ్గర ఇచ్చే ఆరాధనలో ఎవరు గణపరచబడాలి కదండి? ఎవరు యేసే గణపరచబడాలి. కానీ నన్ను కూడా గణపరచండి అని నేను ఆశించుట న్యాయమేనా? నన్ను కూడా గణపరచండి. నేను దేవుని ఆరాధనలో సెటప్, ఇది సెట్టింగ్ అంతా దేవుని ఆరాధన. ఈ ఆరాధనలో నాకు కూడా సింహాసనం వేయండి. కుర్చీలో కూర్చోడం తప్పు కాదండి. నువ్వు ఆశించుట మనసుంచుడు, అదే ఆరాధనకు అడ్డు. ఆరాధనకు అడ్డు ఏంటంటే నన్ను గుర్తించాలి, ఘనపరచాలి, పొగడాలి అని మనం ఆశించుట, అటువంటి వాతావరణాన్ని సృష్టించుట కూడా దేవుని ఆరాధనకు, వాక్యానికి సరిపోయినటువంటిది కాదు. రెండవ పాఠం. మూడవ పాఠం ఏమిటంటే ఆరాధనలో క్రమము, ఒకరి తర్వాత ఒకరు చేస్తున్నటువంటి దాన్ని మనము అంగీకరించుట. అలాగు జరుగును గాక. అంతేగాని ఆమె ప్రార్థన చేసింది, ఆయన ఏం పాట పాడిండు, ఏం పాట నేను నాకు ఇస్తే నేను ఎట్లా పాడతా కాదు. వాళ్ళు పాట పాడినా ఆమెన్, వాళ్ళు వాక్యం చెప్పినా ఆమెన్. క్రమం, ఈ పాఠం మనం నేర్చుకోవాలి. అదే కదా సంఘం యొక్క నిర్వచనము. ఒకరు ఆరాధనలో ఒక భాగం చేస్తుంటే దానికి మన సంపూర్ణ సహకారము ఉండాలి. అలాగాక మనసులో వాళ్ళు సరిగా చేయకపోయింటే బాగుంటుండే, సరిగా పాడకపోతే మనసులో నేను ఎంత మంచిగా ప్రార్థన పాట పాడగలను, చేయగలను అన్నటువంటి మనసు, అది వాక్యానుసరమైనటువంటిది కాదు. అది దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించినట్టు కాదు. కనుక క్రమము, తగ్గింపు. ఫస్ట్ దేవుడు ఎవరో మనం గుర్తించాలని, తీర్పు తీర్చువాడు పాఠం. రెండవది ఆరాధనలో తగ్గింపు. మూడవది ఆరాధనలో క్రమము. దేవుడి మాటలను దీవించునుగాక. వచ్చే సోమవారం తిరిగి సాయంకాలం 7 నుంచి 8 గంటల వరకు మనకు 5వ అధ్యాయంను మనము స్టడీ చేయబోతున్నాము. దేవుడు మనం దీవించునుగాక. ఆమేన్.